యేసును గూర్చిన సువార్త విన్న వెంటనే కుండుడు యేసు రక్షకుడు అని గుర్తెరిగి బాప్తిసం తీసుకున్నాడు. మార్కు సువార్త 16వ అధ్యాయము 16వ వచనం చూసినట్లయితే, నమ్మి బాప్తిసం పొందిన వారు రక్షింపబడును, నమ్మని వానికి శిక్ష విధింపబడును. ఎవరైతే యేసు ప్రభు రక్షకుడు అని నమ్మి బాప్తిసం తీసుకుంటారో వారందరూ కూడా రక్షింపబడతారు. ఎవరైతే నమ్మకుండా ఉంటారో వారందరూ కూడా అగ్ని ఆరదు, పురుగు చావదు, పండ్లు కొరుకును అచట. అంటే నరకమే. కాబట్టి ఐథియోపియుడు యేసును గూర్చిన విన్న వెంటనే అతను తీసుకున్న గొప్ప రక్షణ నిర్ణయము చాలా గొప్పది. అంతేకాకుండా మనకున్న లోటును బట్టి మనము దేవునిని దూషించే వారంగా ఉండకూడదు అని ఐథియోపియుడు ద్వారా నేర్చుకోవలసిన మొదటి విషయము. రెండో విషయం ఏంటంటే, మనకున్న ధనాన్ని బట్టి, మనకున్న అధికారాన్ని బట్టి, మనకున్న హోదాని బట్టి మనము తగ్గింపు జీవితంతో దేవుని ముందు ఉండాలని ఐథియోపియుడు ద్వారా నేర్చుకోవలసిన రెండో విషయం. కాబట్టి మనకు ఎంత ఉన్నా, ఏది ఉన్నా కానీ మనల్ని తగ్గించుకొని దేవునిని ఆరాధించే వారముగా ఉండాలని కోరుకుంటూ, ఈ మాటలు విన్న మీ అందరికీ కూడా ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో హృదయపూర్వకమైన వందనాలు తెలియచేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ.